ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 344. ఇది విజయవాడ కానూరులో సేల్కి వచ్చిన 3BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి 1360 స్క్వేర్ ఫీట్, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి టోటల్ గా 1700 స్క్వేర్ ఫీట్. అండ్ UDS అంటే మీ ఫ్లాట్ కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా కబోర్డ్స్ అన్ని ప్రొవైడ్ చేసేస్తున్నారు. అండ్ బడ్జెట్ వచ్చేసి 60 lakhs పడుతుంది. సో మీరు కనుక ఆ బడ్జెట్లో ఒక 3BHK అపార్ట్మెంట్ చూస్తుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఓన్లీ వాట్సాప్ కాల్స్ చేయండి. సో మీరు ప్రాపర్టీ కోడ్ అండ్ మీ రిక్వెస్ట్ పెడితే మేము అన్ని డీటెయిల్స్తో మీకు రెస్పాన్స్ ఇస్తాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మంచి 30 feet రోడ్ ఉందండి. అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, బట్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టారనమాట. సో కంప్లీట్ వాస్తు ఫాలో అయ్యారు. మనకు అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఉన్నాయి. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి. సో మీకు ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. పక్క ఫ్లాట్లతో మనకి ఎటువంటి గొడవ ఉండదు. అండ్ కింద అంతా పార్కింగ్ వదిలేశారు. సో పార్కింగ్ వదిలేసి మనకి పైన ఫ్లోర్కి ఒక ఫ్లాట్ నిర్మించారు. అండ్ ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి 1360 అంటే మనకి డీసెంట్ 3BHK సైజెస్ అని చెప్పొచ్చు. అండ్ మనకి మొత్తం కూడా 5 ఫ్లాట్స్ ఉన్నాయి, 5 floors ఉన్నాయి. అండ్ మనకి వచ్చేసి ఇది ఈచ్ ఫ్లాట్కి మనకి 50 స్క్వేర్ యార్డ్స్ దాకా సైట్ ఇస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇదంతా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ మనకి ఇంటీరియర్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి, రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ మనకి మెట్లన్నీ కూడా చూడొచ్చు, మీకు చక్కగా గ్రానైట్ స్టోన్స్ వేసారు. అండ్ లిఫ్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ కూడా మనకి కంప్లీట్గా చుట్టూ గ్రానైట్ వర్క్ చేసేసి నీట్గా ఉందండి. అండ్ మనకు వచ్చేసి రెగ్యులర్ అపార్ట్మెంట్లో వచ్చే అన్ని ఫెసిలిటీస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే బడ్జెట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. సో 3BHK 60 lakhs అంటే మనకి డీసెంట్ ప్రైసింగ్. సో డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు ఇది వచ్చేసి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ మనకి ఎంత కారిడార్ వదిలేదో. ఇదంతా కూడా మీకు ఫ్రంట్ కారిడార్ అనమాట. అంటే మీ ఓన్లీ ప్రైవేట్ కారిడార్, చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మీరు చుట్టూ చూడొచ్చు, కానూరు ఇప్పుడు చాలా వేగంగా గ్రో అవుతుందండి. అంతా కూడా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ ఫ్లాట్స్ ఇప్పుడు సేల్కి వచ్చినాయి. మనకి వితిన్ నెక్స్ట్ 2-3 yearsలో కానూరు కూడా డిఫరెంట్ రీజియన్స్లో అన్నీ కూడా 100 feet రోడ్లు, 40 feet రోడ్లు కంప్లీట్గా డెవలప్ అయిపోతున్నాయి. అవన్నీ డెవలప్ అయితే మనకి చాలా వెల్ కనెక్టెడ్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు ఈరోజు పెట్టే రూపాయి రేపొద్దున మీకు డబుల్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసరికి కంప్లీట్గా కారిడార్స్ అలాగే మనకి ఇంటీరియర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు, ఇది మనకి మెయిన్ డోరు. అండ్ ఇక్కడ కూడా మనకి చక్కగా కంప్లీట్గా దోమలు రాకుండా కూడా మనకి డోర్ పెట్టేశారు. అండ్ అంతా కూడా టేక్తో చేశారు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా టేక్ ఫ్రేమ్ ప్లస్ టేక్ షట్టర్ చేశారు. అండ్ నీట్గా ఉంది. పాలిషింగ్ కూడా మనం చూడొచ్చు. సో డీసెంట్ క్వాలిటీ మెటీరియల్ వాడారు. అండ్ మనకి అంతా పక్కా వాస్తు ప్రకారం కట్టారు. సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బెడ్రూమ్ డైరెక్ట్గా మనకి హాల్ వచ్చింది. అండ్ కంప్లీట్గా మనకి టీవీ యూనిట్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఇచ్చారు. ఆల్మోస్ట్ హాల్ వాల్ అంతా కూడా టీవీ యూనిట్ కవర్ చేశారు. సో మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి ఇది హాలు. అండ్ అలాగే టీవీ యూనిట్ కూడా చాలా లగ్జరియస్గా వచ్చింది. అండ్ మనకి మొత్తం వైట్ అండ్ వుడ్ కాంబినేషన్లో చాలా నీట్గా వచ్చినాయి. అండ్ మనకి సీలింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ వర్క్స్ అయిపోయినాయి ఇవి. అండ్ మనకి హాల్కి డైనింగ్కి వెళ్ళే మధ్య కూడా మీరు చూడొచ్చు, చక్కగా ఆర్చ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి లగ్జరియస్ 3BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి ఫ్లోర్కి ఒకటి, దీనికి లగ్జరియస్ కన్సిడరింగ్ బడ్జెట్ అండి. 60 lakhsలో మనకి ఇంత వర్క్ చేసేస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా ఇది వర్తే చెప్పొచ్చు. సో చూస్తున్నాం కదా, మనం హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్తున్నాము. సో మనకి అక్కడే ఒక పూజ రూమ్ కూడా ఇచ్చారు. సో పూజ రూమ్ కూడా చూడండి, చాలా చక్కగా ఉంది. అంటే మనకి స్పేస్ని చాలా చక్కగా వాడుకున్నారు. ఎక్కడికక్కడ స్పేస్ని మాత్రం చాలా బాగా కన్జ్యూమ్ చేశారు వీళ్ళు. అండ్ మీకు ఇక్కడ కావాలంటే అడిషనల్గా వెనకాల కొంచెం టైల్స్ అతికించుకొని ఇంకొంచెం గ్లామరైజ్ చేసుకోవచ్చు మనకి దేవుడి గదిని. బట్ వాళ్ళు మాత్రం డీసెంట్గా మీకు చక్కగా ఆర్చి అలాగే కింద కబోర్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి. సో డైనింగ్ స్పేస్ కూడా మనం చూడొచ్చు, చాలా డీసెంట్ స్పేస్లో ఇచ్చారు డైనింగ్. అండ్ ఇక్కడ కూడా మీకు క్రోకరీ యూనిట్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డిషెస్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సీలింగ్. సో చెప్పాను కదా, ప్రతి రూమ్లోనూ మనకి సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. అండ్ ఒక్కో దాంట్లో మనకి ఒక్కో స్టైల్ తీసుకున్నారు.
ఇది వచ్చేసి ఒక బెడ్రూము. సో మనకి అన్ని బెడ్రూమ్స్లోనూ సీలింగ్స్ అన్నీ అయిపోయినాయి. అలాగే ప్రతి బెడ్రూమ్లోనూ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ అలాగే మనకి కబోర్డ్స్ కూడా అన్నీ చేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ప్రతి బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ యూనిట్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా ఇంకా మీకు ఎడిషనల్ వర్క్స్ ఏమీ చేసుకోకుండా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. సో మనం బాత్రూమ్స్ కూడా చూడొచ్చు. బాత్రూంలో కూడా ఒక్కో దాంట్లో ఒక్కో డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం లామినేట్ కూడా చూడండి, చాలా గ్లామరస్గా ఇచ్చారు. అంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం వాళ్ళకి గ్లిటరీ అండ్ స్టైలిష్గా ఉండడానికి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇచ్చారనమాట. అండ్ చూడండి ఎంత డైనింగ్ ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో చాలా నీట్గా వచ్చింది. కంపల్సరీ మనకి ఏంటంటే 60 lakhs బడ్జెట్లో ఇది 3 BHK విత్ ఆల్ కంప్లీట్ వర్క్స్ చేసి ఇవ్వటం అంటే మాత్రం మామూలు విషయం కాదు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి చిన్న డ్రెస్సింగ్ ప్లేస్లో ఇచ్చారు. సో ఇక్కడ మనం కావాలంటే వాష్ ఏరియా కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, కంప్లీట్గా వాల్ అంతా కబోర్డ్స్ వచ్చినాయి. చాలా స్పేషియస్గా ఇచ్చారు కబోర్డ్స్. మీకు కావాల్సినంత స్టోరేజ్ ఏరియా ఉంది. ఆ చివర మనకి బీరువా పెట్టుకోవడానికి ఇటు పక్కనంతా మళ్ళీ ఫుల్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బాత్రూమ్. సో చెప్పే కదా ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ ఒక్కో బాత్రూమ్ కూడా ఒక్కో టైల్స్ ఫాలో అయ్యారు ప్యాటర్న్. అండ్ అన్నిట్లోనూ మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఆల్రెడీ ఇది మాస్టర్ బెడ్రూము, ఇందాక ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకి చెప్పే కదా ప్రతి దాంట్లోనూ మనకి డ్రెస్సింగ్ కూడా ఇచ్చారని. సో కంప్లీట్గా డ్రెస్సింగ్ వచ్చింది. అలాగే మనకి కబోర్డ్స్ చేసి ఉన్నాయి, బాత్రూమ్స్ అటాచ్డ్గా ఉన్నాయి. అండ్ అన్నిట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్స్ చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇందాక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము, మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో సీలింగ్స్ చూడండి, ఇక్కడ సీలింగ్స్ మాత్రం చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి. అండ్ అన్నిట్లోనూ మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి కబోర్డ్స్ ఒక స్టైల్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి వేరే లామినేట్తో కొంచెం గ్లిటరింగ్గా ఒక మంచి అట్రాక్టివ్ లుక్లో ఉండేలా ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ బాత్రూమ్ మాత్రం చాలా బాగా వచ్చింది, టైల్స్ ఇవన్నీ కూడా. సో 3 బాత్రూమ్స్లోనూ 3 డిఫరెంట్ టైల్ ప్యాటర్న్స్ తీసుకున్నారు. అండ్ అన్నిట్లోనూ మనకి వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఇంక్లూడింగ్ షవర్. సో ప్లంబింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్లో 3 BHK ఫ్లాట్, ఇప్పుడు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఇది, అండ్ దేనికి దానికి కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉంది. అండ్ ప్రైసింగ్ కూడా మీకు చాలా అఫోర్డబుల్గా ఉంది. సో డెఫినెట్గా మీరు ఒక డీసెంట్ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలని చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయించండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ అలాగే యాడ్ నెంబర్ పెడితే మేము అన్ని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాము. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఇది మనకి చూడొచ్చండి, రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు మనకి. సో ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ కట్టారు, అండ్ రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంది. బట్ అంతా కూడా పక్కా వాస్తు ప్రకారం కట్టారనమాట. సో మీకు ఎక్కడ కూడా వాస్తు మిస్ అవ్వకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. సో చూడొచ్చు మీకు అసలు డైనింగ్ అండ్ కిచెన్ ఎంత స్పేషియస్గా ఉందో. సో 60 లక్షలు అంటే మనకు జనరల్గా 2 BHK వస్తాయండి. బట్ ఆ బడ్జెట్లో వీళ్ళు మీకు 3 BHK డిజైన్ చేశారు. అండ్ విత్ ఆల్ వుడ్ వర్క్ అనమాట. వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి చాలా స్పేషియస్. ఇప్పుడు అసలు కిచెన్ ఇంత స్పేషియస్గా ఉంది ఒక 60 లక్షల బడ్జెట్లో అంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత స్పేషియస్ కిచెన్స్ రావు జనరల్గా ఆ బడ్జెట్ రేంజ్లో. సో డెఫినెట్గా మీకు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అండ్ ఇక్కడ మనకి కానూరు చెప్తున్నాం కదా, బాగా డెవలప్ అవుతున్న ఏరియా. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం కూడా చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. సో మీ కిచెన్ డైనింగ్ కూడా చాలా పెద్దగా, ఎవరికైనా రాగానే కూడా అరే భలే పెద్ద అపార్ట్మెంటే అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే మనకి వుడ్ వర్క్స్ అన్నీ కూడా మనకి 100% కంప్లీట్ చేశారు. మీకు ఏదైనా కావాలంటే అడిషనల్గా చేయించుకోవచ్చేమో, కానీ మినిమంగా మనకి అపార్ట్మెంట్లో ఉండాల్సిన అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ టైల్స్ కూడా చూడొచ్చు, మీకు కిచెన్లో టైల్స్ అంతా కూడా పైదాకా వేసేసారు. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి చాలా స్పేషియస్ 3 BHK ఫ్లాట్ కన్సిడరింగ్ 60 lakhs బడ్జెట్. అలాగే మనకి వుడ్ వర్క్లు కూడా బాగా చేశారు. అండ్ అన్నిట్లోనూ కూడా స్టోరేజ్ స్పేస్ కిచెన్లో కూడా చాలా బాగా ఇచ్చారు. సో దీనికి అటాచ్డ్ యూటిలిటీ కూడా ఉంది. సో యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి జనరల్గా 3 BHKకు ఉండాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక బాల్కనీ, ఫ్రంట్ కారిడరు, యూటిలిటీ, పూజా రూము, డైనింగ్ రూము,
అండ్ స్పేషియస్ కిచెన్, ఇలా అన్నీ కూడా ఉన్నాయండి. సో డెఫినెట్గా మీరు ఒక ప్రాపర్ 3 BHK కోసం చూస్తుంటే విత్ ఇన్ డీసెంట్ బడ్జెట్ అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి చూసారు కదా హాల్ ఎంత స్పేషియస్గా వచ్చిందో. సో అలాగే మనకి హాల్లో కూడా ఫ్రంట్ మనకి విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ ఇచ్చారు, చాలా మంచి టేక్ మెటీరియల్ వాడారు. సో డెఫినెట్గా ఇది వర్తి అపార్ట్మెంట్ అవుతుంది. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.